యూరిక్ యాసిడ్ పెరిగితే మోక కాలు చివరి బొటన వేలు దగ్గర నీరు చేరుతుంది, ఇవన్నీ రెడ్గా అవుతుంది. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మెడికల్ టెర్మినాలజీ ఒక్కటే గొప్పది కాదు, ఆయుర్వేద శాస్త్రం సిమ్టమిక్, మీకు వచ్చేటువంటి సిమ్టమ్స్ వీటిని మనం దృష్టిలో పెట్టుకుని మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కొబ్బరి బాగా తీసుకోవాలి, అలాగే సాత్వికమైనటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పాలకూర, చుక్కకూర ఇలాంటివి అవన్నీ బాగా తీసుకోవాలి. ఏదో గోర్లు పుచ్చిపోయినాయి, కాల్షియం బాగా అవసరం కాబట్టి మేక బోన్ సూప్ తాగండి, ఇవన్నీ అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు. అవి అలాంటివి తీసుకోకూడదు. తేలికగా జీర్ణం అవ్వాలి, అది సాత్వికమై ఉండాలి, నీ శరీరానికి శ్రమ లేనిది అయి ఉన్నప్పుడు నీకు పర్ఫెక్ట్ ఆరోగ్యం చేకూరుతుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరు ఫాలో అవ్వాలి. గోర్లు పుచ్చిపోతున్నాయి అనే కండిషన్ ఉంది అన్నప్పుడు ఈ శరీరంలో కాల్షియం చెడిపోయింది, వాళ్ళు డైట్ మీద ఫోకస్ చేయాల్సిందే. ఎలాంటి ఆహారాలు మనం మిస్ చేస్తున్నాము అనేది వాళ్ళు తెలుసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి బాగా పనిచేస్తుంది, కొబ్బరి నువ్వులు తీసుకోవాలి, నువ్వులు తీసుకోవాలి. ఇవి న్యాచురల్ సోర్సెస్ అనమాట, వీటిని మంచిగా తీసుకుంటే హెల్తీగా ఉంటారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఇంకా కూడా దానికి సపరేట్ క్లీనింగ్ అనేది అవసరమా? అక్కడ అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటే దాన్ని రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుని దానికి ఆచ్ఛాదనం ఏదన్నా అంటే కట్టడం లాంటిది బాగా ఎక్కువ ఉంటే, డ్యామేజ్ ఎక్కువ ఉంటే చూసుకోవడం.